Question number 37. A student has to secure 25%. So a student score 25% marks and failed by X marks. But if he scored 55% of marks, then he got Y marks more than the pass mark. If the ratio of X and Y is 7:8, then the pass percentage is. Question. ఒక విద్యార్థికి 25% మార్కులు వచ్చి అతను ఎక్స్ మార్క్స్తో ఫెయిల్ అయ్యారు. ఒకవేళ అతనికి 55% మార్కులు వచ్చి అతనికి కావాల్సిన పాస్ మార్క్ కన్నా వై మార్కు ఎక్కువగా వచ్చును. ఎక్స్కి వైకి మధ్య నిష్పత్తి 7:8 అయిన ఉత్తీర్ణత శాతము ఎంత? ఒక స్టూడెంట్కి 25% మార్క్స్ వచ్చాయండి స్టూడెంట్ 1కి. అయితే అతను ఫెయిల్ అయ్యాడు, ఎక్స్ మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. ఎక్స్ మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు ఎప్పుడు 25% వస్తే. ఒకవేళ స్టూడెంట్కి కనుక 55% వస్తే వాడు పాస్ అయ్యాడండి. పాస్ కన్నా వై మార్క్స్ ఎక్కువకి వచ్చింది. ఇక్కడ ఫెయిల్ అయ్యాడు, పాస్ కన్నా వై మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అయితే ఆ XY రేషియో ఇచ్చారు 7:8 అన్నాడు. XY రేషియో. వాట్ ఈస్ ద పాస్ పర్సెంటేజ్? వాట్ ఈస్ ద పాస్ పర్సెంటేజ్? క్వశ్చన్ ఫస్ట్ సార్ క్వశ్చన్ చెప్పండి. నువ్వు ట్రై చేయ క్వశ్చన్ ఫస్ట్. ఒక స్టూడెంట్కి 20% వస్తే ఏమైంది? అది ఫెయిల్ అయ్యాడు ఎక్స్ మార్క్స్తో. ఒకవేళ అదే స్టూడెంట్ 55% వస్తే ఏమైంది? పాస్ కన్నా వై మార్క్స్ ఎక్కువ వచ్చాయి. ఆ ఎక్స్కి వైకి రేషియో ఎంత ఇచ్చాడు? 7:8. పాస్ పర్సెంట్ ఎంత? కాల్ చేయి, ట్రై చేయి, ఫస్ట్ ట్రై చేయి, కాల్ చేయి. ఆన్సర్ చెప్పు సార్, మీరు చెప్పు. మరి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ మీరు చెప్పండి. ఈ క్వశ్చన్ మీరు చెప్పండి. ఈ క్వశ్చన్ మీరు చెప్పు ఫస్ట్. అది చేసే ముందు చేద్దాం ఒకసారి. ఫస్ట్ క్యాండిడేట్ 20% వచ్చినాయి, ఫెయిల్డ్ బై 20 మార్క్స్. సెకండ్ క్యాండిడేట్ 55% మార్క్స్ వచ్చాయి. వాట్ 30 మార్క్స్ మోర్ దాన్ ది పాస్ మార్క్? పాస్ పర్సెంట్ అన్నారు. పర్సెంట్లో మాట్లాడితే ఎంత డిఫరెన్స్ వచ్చినాయి? 25. మార్క్స్లో మాట్లాడితే ఎంత డిఫరెన్స్ వచ్చినాయి? మార్క్స్లో ఫెయిల్ పాస్ ఉంది కాబట్టి ఈ రెండు యాడ్ చేసుకోవాలి. డిఫరెన్స్ అవి యాడ్ చేసుకోవాలి. 50 మార్క్స్ అంటే 25% 50 అయితే మ్యాక్సిమం మార్క్ అడిగితే 100% చేయాలి. పాస్ పర్సెంట్ కాబట్టి ఫస్ట్ క్యాండిడేట్ సెకండ్ క్యాండిడేట్ సాల్వ్ చేయమని చెప్పాను. ఎస్ అన్నాం. సేమ్ క్వశ్చన్ కదండి, ఇది కూడా సేమ్ క్వశ్చన్ కదా. మరి ఏమని చెప్తావు దానికి నువ్వు? పర్సెంట్లో మాట్లాడితే ఎంత డిఫరెన్స్ వచ్చేయండి? క్లియర్గా 30% డిఫరెన్స్ వచ్చింది. ఎస్ అన్నాం. మార్క్స్లో మాట్లాడితే ఎక్స్తో ఫెయిల్ అయ్యాడు, వైతో పాస్ అయ్యాడు. ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఎక్స్ ప్లస్ వై అనుకోవాలి. సార్ మార్క్స్తో మాట్లాడితే ఎక్స్ ప్లస్ వై. ఆ ఎక్స్ ప్లస్ వైకి రేషియో ఇచ్చారండి 7:8. ఆ రేషియో ఇచ్చారు 7:8. అంటే మార్క్ వాల్యూ తెలియదు. ఇది 7 పార్ట్స్, ఇది 8 పార్ట్స్ అండి ఎక్స్ వైకి. మొత్తం ఏంటి? 7+8 50. ఈ ఎక్స్ ప్లస్ వై బదులు ఐ కెన్ రైట్ 15 పార్ట్స్. సో 15 పార్ట్స్ 30 అయితే ఒక పార్ట్ ఎంత చెప్పండి నాకు? 15 పార్ట్స్ 30% అయితే ఒక పార్ట్ ఎంత? 2%. ఒక పార్ట్ ఎంత అంటే 2%. ఒక పార్ట్ 2%. మరి ఫెయిల్ అయ్యాడు ఎన్ని? ఎక్స్తో ఫెయిల్ అయ్యాడు. ఎక్స్ అంటే ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్తో ఫెయిల్ అయ్యాడు. 7 పార్ట్స్ అంటే పర్సెంట్లో మాట్లాడండి. ఎంత పర్సెంట్తో ఫెయిల్ అయ్యాడు? ఒక పార్ట్తో 2%. 7 పార్ట్స్ 14%తో ఫెయిల్ అయ్యాడు. వచ్చింది 25%. 14%తో ఫెయిల్ అయ్యాడండి. వాడికి వచ్చింది 20%. 14%తో ఫెయిల్ అయ్యాడండి. అంటే పాస్ పర్సెంట్ ఎంత? 25 + 14 అంటే ఎంత వస్తుంది? అయిపోయింది. అవును, పాస్ పర్సెంట్ వీటితో చేయకూడదా? చేయొచ్చు. 55% వచ్చింది. వై పార్ట్స్ అంటే ఏంటి? వై అంటే ఏంటి? 8 పార్ట్స్ ఎక్కువ వచ్చాయి. 8 × 16% ఎక్కువ వచ్చింది. 55% వచ్చిందండి. వాడికి 16% ఎక్కువ వచ్చింది. సో వాట్ ఈస్ ద పాస్ పర్సెంటేజ్? 35. సో మీ పర్సెంట్ ఎలా చేసినా పర్వాలేదు, వచ్చేస్తుంది ఆన్సర్. దీంతో చేయొచ్చు, దీంతో చేయొచ్చు. అప్ టు యూ. హలో.